ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది బిగ్ బాస్ ఫైనల్ రివ్యూ కోసం. సో ఇది ఫైనల్ రివ్యూ కాకుండా యాక్చువల్లీ కళ్యాణ్ పడాల సీజన్ విన్నర్ ఎందుకు అవ్వాలనుకున్న విషయం కోసం మాత్రం మాట్లాడుతున్నా. అండ్ నేను కొన్ని విషయాలు కూడా మాట్లాడదాం అనుకున్నాను, దానికోసం కూడా మాట్లాడతాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీడియో చేసింది 2 weeks బిఫోర్. దానికి చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఆఫీస్ టెన్షన్, ఆఫీస్ ప్రెజర్లు, ఆఫీస్ చేంజ్ అవ్వడం, సో కొత్త ప్లేస్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సో అందుకే లాస్ట్ 2 weeks చేయలేదు. బట్ లాస్ట్ 2 weeks నుంచి ఎపిసోడ్ లేదు, ప్రతి ఎపిసోడ్ కూడా నేను చూశాను. బట్ టైం లేదు, చేయలేకపోయినా. బట్ ఇప్పుడు ఈ వీడియో మనం మాట్లాడకపోయేది ఏమంటే, నేను యాక్చువల్లీ ఒక పెద్ద యూట్యూబర్ వీడియో చూశాను. ఆయనకు ఒక 1.7 lakhs సబ్స్క్రైబర్స్, 2 lakhs దగ్గర ఉన్నారు. ఆయన యాక్చువల్ సీజన్ మొత్తం చూసారు లేదా నాకు లిటరల్లీ తెలియదు. ఆయన ఈరోజు కొత్తగా వచ్చి ఒక వీడియో అప్లోడ్ చేసి ఇమాన్యుయల్లో కామెడీ జనరేట్ చేశాడు. ఇమాన్యుయల్ ఇది చేశాడు, తనుజ పిఆర్ ఉంది, కళ్యాణ్ పిఆర్ ఉంది. ఇప్పుడు నాకు అర్థం కావడంలో ఇప్పుడు కళ్యాణ్ పడాలని పల్లవి ప్రశాంత్ పోల్చాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కావడం. ఆయన సీజన్ మొత్తం చూసాడో లేదని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, నాకు క్లారిటీ లేదు. నేను దానికోసం మాట్లాడాలనుకోవటం. అండ్ ఇప్పుడున్న టాప్ 5 కంటెస్ట్లో నాకు ఎవరు విన్నర్ అయినా పర్లేదు. బట్ కళ్యాణ్ పడాలో ఎందుకు విన్నర్ అయినా రీజన్స్ అని ఎత్తుకోవడం నాకు లిటరల్ నిజంగా నచ్చలేదు. నీకు మంచి మీద ఒకటి ఏది అంటే ఇప్పుడు ఆ మనిషికి నచ్చట్లేదో, లేకుండా మంచి పిఆర్ చూసి నీకు నీకు ఇబ్బంది పడుతుందా, లేదా రీల్స్ వచ్చిందని చెప్పి ఒక వీడియో కంటెంట్గా మార్చుకుని వీడియో చేయడం అని చాలా తప్ప యాక్చువల్లీ. ఆయన ఏమనలేదు, నేను ఒప్పుకున్నా. ఫస్ట్ 3 వారాలు ఆయన అందరితో చేతులు వేయడం ఇవన్నీ నాకు కూడా నచ్చలేదు. నేను నచ్చినప్పుడు నచ్చలేదని చెప్పిన. అండ్ ఇప్పుడు వచ్చి డెమోన్ అలాగైతే లాస్ట్ 2 daysకి డెమోన్ పోయి చాలా అయిపోతుంది కదా. అదే డెమోన్ పోయింది కదా లాస్ట్ ముందు వారాలు కూడా ఉన్నది. ఇప్పుడు ఏదో ఆయన విన్నింగ్ రేస్లో ఉన్నారు, మిగతా వాళ్ళు తొక్కేస్తున్నారు. ఆయనకి ఏదో పిఆర్ ఉంది, ఆ పిఆర్ సపోర్ట్ చేస్తుంది, పిఆర్ ట్రాక్ ఉంది. సో ఆయనకి ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి, ఆయన అప్పుడు ఆర్మీ బ్యాక్గ్రౌండ్కి అప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ లత్కూరు పంచాయతీలు అయ్యారు. ఇప్పుడు ఎండింగ్ వచ్చింది, టాప్ 5 ఉన్నారు, వాళ్ళు అనుకునే కండిషన్ విన్ అవ్వడం లేదు. అది యాక్చువల్ పాయింట్. ఇప్పుడు అలాగైతే తనుజకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు కదా. ఆమె మొత్తం మొత్తం ఇండస్ట్రీలో ఒకప్పుడు సీరియల్ ఇండస్ట్రీ మొత్తం మనకు సపోర్ట్ చేస్తాం కదా. అలాగైతే ఆమె కూడా పిఆర్ కంటే పెద్ద పిఆర్ ఉంది కదా. అలాగైతే ఆమె గెలవాలనుకుంటే కళ్యాణ్ గౌడ్కి పిఆర్ ఉంది, కళ్యాణ్ పెద్ద గేమ్ ఏం ఆడలేదు అనేది అయితే లిటరల్లీ నా దృష్టిలో అయితే మీరు మాట్లాడేది ఏదో ఊరికే ఏదో వీడియో కోసం మాట్లాడిన కంటెంట్ క్రియేట్ చేసినాం తప్ప కళ్యాణ్ పడాలి తొక్కేసి ఇప్పుడు మీరు వచ్చి కొత్త వీడియో అప్లోడ్ చేసిన మాత్రం తొక్కేదే ఉండదు. ఆయన ఉన్న పర్సంటేజ్ అని తగ్గిపోదు. ఇదంతా ఏమనంటే ఆల్రెడీ ఆయన విన్నర్ అన్న బయట డిసైడ్ అయింది కాబట్టి సో ఆ మార్కెట్ను వాడుకోవాలో వీడియోలు చేయడం తప్ప. కానీ నాకు నిజంగా నేను అసలు రియాక్ట్ అవ్వడం అనుకోలేదు. నేను వీడియో చూసిన తర్వాత కూడా ఎందుకు ఆల్రెడీ మనమే 2 weeks నుంచి అప్లోడ్ చేయలేదు, సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తే మనల్ని అంటారు అనుకున్నాను తప్ప. బట్ తర్వాత కూడా అర్థమేసి కానీ ఇప్పుడు అది చూసి చాలామంది అనుకుంటారు కదా. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 వారాల్లో 11 వారాల్లో కళ్యాణ్ నేను సపోర్టే చేయను. నేనే విన్నర్ కంటెస్టెంట్ అనుకోను. నేను ఇమాన్యుయల్కు విన్నర్ అని కూడా నేను వీడియో నాకు 5th week 6th week నేనే చేసిన ఇమాన్యుయల్ విన్నర్ అని.